హాయ్ అండి, నమస్తే. ఈ రోజు మనం సంక్రాంతి స్పెషల్ పిండి వంటల్లో ఆంధ్ర స్టైల్ కజ్జికాయల్ని ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్గా, టేస్టీగా, హెల్దీగా వీటిని 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. మైదా ఇంకా పంచదార యూజ్ చేయకుండా గోధుమ పిండి ఇంకా బెల్లంతో చాలా టేస్టీగా ఉండే ఈ కజ్జికాయల్ని వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా 10 నిమిషాల్లో చేయొచ్చండి. టిప్స్ అండ్ మెజర్మెంట్స్తో ఈ వీడియోలో చూపిస్తాను. ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూసేద్దాం రండి మరి. వెల్కమ్ టు టేస్టీ 24 hours. దీనికోసం ముందుగా నేను 1 కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే వీటిని మైదాతో అయినా చేసుకోవచ్చు, బట్ గోధుమ పిండి హెల్దీ కాబట్టి నేను గోధుమ పిండితో చేస్తున్నాను. దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. నార్మల్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా కూడా చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మెత్తగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. చూసారు కదా, పిండి ఇలా ఉండాలి. ఇప్పుడు దీనికోసం 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరిని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అంటే 150 గ్రాముల ఎండు కొబ్బరి అండి. ఇలా ఫైన్గా పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని బౌల్లోకి తీసుకోండి. అదే మిక్సీ జార్లోకి 150 గ్రాముల వరకు శనగపప్పు, ఎండు శనగపప్పు, పుట్నాలు అంటారు కదండి, అవి తీసుకొని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి. హాఫ్ పౌడర్ని కొబ్బరి పౌడర్లోకి యాడ్ చేయండి. మిగిలిన హాఫ్ పౌడర్లోకి 250 గ్రాముల బెల్లాన్ని తీసుకోండి. ఓన్లీ బెల్లం అయితే మనకి మిక్సీలో పడదండి. సో పిండి కొంచెం ఉంచుకొని బెల్లం యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకొని ఇలా ఫైన్గా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. వీటి మొత్తాన్ని ఒకసారి ఈవెన్గా కలుపుకోండి. నేను చెప్పిన మెజర్మెంట్ పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి. 150 గ్రాముల కొబ్బరి, ఎంతైతే కొబ్బరి తీసుకున్నామో అంతే శనగపప్పు, 250 గ్రాముల బెల్లం, 50 గ్రాములు తక్కువగా బెల్లాన్ని తీసుకున్నాను రెండింటి క్వాంటిటీకి. ఈ పిండి మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే మొత్తం అంతా ఈవెన్గా కలుస్తుంది. ఇలా మిక్సీ పట్టుకొని తీసుకోండి. తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న గోధుమ పిండిని ఇలా చిన్న బాల్స్ లాగా చేసుకోండి. ఇప్పుడు పొడిపిండిని చల్లుకుంటూ వీటిని మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా మీడియంగా చపాతీలాగా అన్నిటిని చపాతీలాగా ఒత్తేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మన దగ్గర కజ్జికాయలు చేసుకునే మేకర్ ఉంటుంది కదండి, చెక్కదైనా పర్వాలేదు, లేకుంటే ఇలాంటివైనా మనకి చైనా బజారుల్లో ఈజీగా దొరికేస్తాయండి. దానిపైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఒక చపాతీని పెట్టుకోండి. దానిలో 2 టేబుల్ స్పూన్ల మనం ముందుగా పట్టి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, దాన్ని 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకొని ఇలా ఎడ్జెస్కి వాటర్ రాయడం మాత్రం మర్చిపోకండి. ఎడ్జెస్కి వాటర్ రాసుకొని గట్టిగా ప్రెస్ చేసుకోండి. అలా వాటర్ రాయడం వల్ల మనకి నూనెలో వేసినప్పుడు విడిపోకుండా ఉంటాయి. ఎక్సెస్ పిండిని తీసేసుకోండి. ఎక్స్ట్రాగా ఉన్న పిండిని తీసేసుకొని మౌల్లో నుంచి తీసుకుందాము అనంటే మనకి కజ్జికాయ అయితే రెడీ అయిపోయింది. ఇలాగే అన్ని కజ్జికాయలని చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోండి. బాగా వేడిగా ఉన్న నూనెలోకి యాడ్ చేసుకోండి. ఇవి యాడ్ చేసిన తర్వాత మాత్రం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి ప్యాన్లో ఎన్ని పడితే అన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మరీ దగ్గరగా అయిపోయే వరకు మాత్రం వేయకండి, ఒకదానికి ఒకటి అంటేసుకుంటాయి. ఇలా 2 సైడ్స్కి టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, లేదంటే వేడి ఎక్కువగా ఉండడం వల్ల కూడా కజ్జికాయలు అనేవి విడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయి కూడా అండి. హై ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే మనకి క్రిస్పీనెస్ కూడా రాదు కజ్జికాయలకి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవడమేనండి. చూసారు కదా, మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి. బయటకు తీసాక మనకి ఇంకా కొంచెం కలర్ డార్క్ అవుతుంది కాబట్టి కొంచెం ఇలా ఉన్నప్పుడే తీసుకోండి. అంతే అండి, అన్నిటినీ ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకుంటే మనకి కజ్జికాయలు అయితే రెడీ అయిపోయాయండి. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. మైదాతో చేసిన
దానికన్నా కూడా ఇవి ఇంకా టేస్టీగానే ఉంటాయండి. మైదా అంత హెల్దీ కాదు కాబట్టి గోధుమ పిండితో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. అంతే క్రిస్పీగా అంతే టేస్టీగా వస్తాయి. చూసారు కదా, చాలా బాగున్నాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. పిల్లలకు కూడా నచ్చేస్తాయి. తప్పకుండా ఈసారి సంక్రాంతికి మీరు ఈ కజ్జికాయలని ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.